ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల రిమాండ్ ముగియడంతో కాసేపట్లో వారిని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. రాజమండ్రి జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి, గుంటూరు జైలు నుంచి బాలాజీ, నవీన్ ను విజయవాడ తరలించారు. విజయవాడ జైల్లో ఉన్న మరో 9 మందిని సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఒక రెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, శ్రీనివాస్ మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో ఈరోజు నిందితులకు రిమాండ్ ముగియడంతో కోర్టులో హాజరుపరుస్తున్నారు. ఇందులో భాగంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని కొద్దిసేపటి క్రితం విజయవాడలోని కోర్టుకు తీసుకొచ్చారు. అదేవిధంగా గుంటూరు జైల్లో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులుగా పేరుగాంచిన బాలాజీ, నవీన్ కూడా గుంటూరు నుంచి ఎస్కార్ట్ అప్పచెప్పి విజయవాడ ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చారు. ఇక ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో 9 మంది రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అందులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఏవన్గా ఉన్న రాజ్ కేశిరెడ్డి, వీరందరూ కూడా వీరితో పాటు అరెస్ట్ అయిన ఇతరులు కూడా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే వారిలో ప్రధానంగా ఒక వ్యాన్లో ధనుంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డి, అలాగే రాజ్ కేశిరెడ్డిని తీసుకొచ్చారు. మరో వ్యాన్లో చాణక్య, అలాగే సజ్జల ఇతర నిందితులు కూడా తీసుకొచ్చేందుకు ఇప్పుడే బయలుదేరినట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. అయితే ఇందులో ప్రధానంగా ఇప్పుడు ఇటీవల చూస్తుంటే సిట్ అధికారులు కూడా చాలా వేగవంతంగా కేసు దర్యాప్తు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈరోజు ఇప్పటికే ఒక ప్రిమినల్ ఛార్జ్ షీట్ వేయగా అందులో చాలా అంశాలు, వాళ్ళు సేకరించిన ఆధారాలు కూడా కోర్టుకి అప్పగించారు. అందులో ప్రధానంగా రాజ్ కేశిరెడ్డి చుట్టూ కూడా ఈ మొత్తం వ్యవహారం వచ్చిందని, దానికి సంబంధించి అనేక సాక్ష్యాలు కూడా తాము సేకరించినట్టు కూడా కోర్టుకు విన్నవించడం కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పుడు తాజాగా మిథున్ రెడ్డి పాత్రకు సంబంధించి కూడా ఇటీవల కోర్టులో వివరాలు కూడా అందించడం జరిగింది. ఎందుకంటే అతను ముందస్తు బెయిల్తో పాటు తన హోదా ఎంపీ హోదాల ఫెసిలిటీ కల్పించాలంటూ చేసిన పిటిషన్పై కూడా ప్రస్తుతం విచారణ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి అతను అడిగినట్లో కొన్ని అంశాలు అసలు ప్రోటోకాల్ కిందకి రావు, అసలు జైలు మ్యాండేటరీలో ఎక్కడ లేవు. గతంలో ఎంత గొప్ప నాయకుడు అరెస్ట్ చేసినా కూడా అటువంటి కల్పించలేదు కాబట్టి తాము కల్పించలేమంటే కూడా కోర్టుకు స్వయంగా జైలు అధికారులే లిఖితపూర్వకంగా కూడా వివరించారు. దీనిపై కోర్టు విచారణ తర్వాత ఆ అభిప్రాయాలు ఒక నిర్ణయం తీసుకుని దానికి సంబంధించి ఆదేశాలు వెలువరిస్తామని కూడా చెప్పారు. ఇక నిన్న మొన్న చూసాం 11 కోట్ల రూపాయలు పట్టుబడిన తర్వాత ఇప్పటివరకు మద్యం కుంభకోణానికి సంబంధించి ఆరోపణలు రాజకీయ విమర్శలుగా భావిస్తున్న చాలా మంది తటస్థులు కావచ్చు, సామాన్య ప్రజలు మాత్రం 11 కోట్లు ఎప్పుడైతే ప్రత్యేకంగా పట్టుబడ్డాయో ఈ నేరం తప్పకుండా భారీ కుంభకోణం జరిగిందనే దానికి చాలామంది కూడా బలంగా విశ్వసిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మొత్తం ఎందుకంటే ఈ అరెస్ట్ అయిన వాళ్ళు కీలకంగా మనం చూస్తాం. గత ప్రభుత్వం గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఏ విధంగా చక్రం తిప్పారు, అలాగే విజయసాయి రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంత కీలకంగా వ్యవహరించారనే అంశాలపై కూడా ప్రజలందరూ కూడా చూశారు. ఈ నేపథ్యంలో ఇటువంటి మద్యం కుంభకోణంలో వారందరూ పాత్ర ఉన్నట్టు కూడా సిట్ నిర్ధారించిన నేపథ్యంలో వీరందరూ కూడా జగన్మోహన్కి అత్యంత సన్నిహితులు. అందులో నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని కూడా ప్రజలు కూడా ఇప్పుడు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా వరుసగా పరిణామాల నేపథ్యంలో వైసీపీ కూడా తమ గలం పెంచింది. మొన్నటి వరకు సైలెంట్గా ఉండి కేవలం 2-3 నాయకులు మాత్రమే ఈ మద్యం కుంభకోణంపై మాట్లాడేవాళ్ళు. అయితే ఇప్పుడు మాత్రం వరుసగా చాలామంది కూడా ప్రజలను వైసీపీ క్యాడర్ను రెచ్చగొట్టే విధంగా, లేకపోతే ప్రజల్లో అసత్యాలు ప్రచారం చేసేందుకు వరుసగా మీడియా ముందుకు వచ్చి పదే ఇదంతా కూడా రాజకీయ కుట్రతోనూ రాజకీయ కారణాలతో పెట్టారని చెప్తున్నారు. అయితే సిట్టు మాత్రం ఎప్పటికప్పుడు ఎక్కడ కూడా ఇటువంటి రాజకీయ విమర్శలు పట్టించుకోకుండా పూర్తి ఆధారాలతో, ఇటు టెక్నికల్ ఆధారాలతో, ఇటు స్టేట్మెంట్ల పరంగా, అదేవిధంగా క్షేత్రస్థాయిలో ప్రతి బృందాన్ని కూడా పూర్తి స్థాయిలో పరిశీలించి ఆధారాలు ప్రతిదీ ఎప్పటికప్పుడు కోర్టు సబ్మిట్ చేస్తున్న నేపథ్యంలోనే ఇప్పటి వరకు దాదాపు 3 సార్లు చాలా మంది బెయిల్ పిటిషన్లు కూడా రద్దయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ మరోసారి తాజాగా రాజ్ కేశిరెడ్డి కూడా నిన్న 3వ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఇక ఈరోజు ఈ 12 మందిని కూడా మరి కాసేపట్లో ఏసీబీ న్యాయాధికారి ముందు హాజరుపరుస్తారు. ఆ తర్వాత ఈ రిమాండ్ పొడిగించే అవకాశం ఉంది అని కూడా ఇక్కడ ఉన్న న్యాయవాదులు చెప్తా ఉన్న పరిస్థితి. ఇక సిట్ కూడా దాదాపుగా నిన్న డీజీపీ స్వయంగా డీజీపీని కలవడం, నిన్న విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమానికి డీజీపీ అతిథిగా వచ్చిన నేపథ్యంలో అరగంట పాటు డీజీపీని ప్రత్యేకంగా కలిసిన రాజశేఖర్ బాబు మొత్తం సిట్కు సంబంధించిన కేసుల వివరాలు కూడా అందించినట్టు తెలుస్తుంది. అది 11 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా తాము ఎంతవరకు ఆదాయాలు సేకరించారు, అదేవిధంగా ఆ 11 కోట్లకు సంబంధించి ఎవరెవరి పాత్ర ఎంత మేరకు ఉంది,
అనే అంశాలు కూడా పూర్తిగా డీజీపీకి వివరించినట్టు కూడా తెలుస్తోంది. మరి 2-3 డంపులు కూడా ఉన్నట్టు ఇప్పటికే అనుమానం వ్యక్తం చేస్తున్న సిట్టు వాటికి సంబంధించిన ఆధారాలు సేకరించే పనిలో ప్రత్యేక బృందాలు హైదరాబాద్ మరికొన్ని ప్రాంతాలు కలుస్తూ ఉన్నాయి. అదేవిధంగా ముంబైలో షెల్ కంపెనీల ద్వారా మరికొంత డబ్బులు పెట్టుబడులు పెట్టినట్టు కూడా ఇప్పటికే ఒక అంచనాకు వచ్చిన సిట్టు అక్కడ 3 బృందాలు ముంబైలో కూడా ప్రత్యేకంగా ఈ షెల్ కంపెనీల వివరాలు తెలుసుకునేందుకు అక్కడ ఎవరెవరు ఎంతెంత పెట్టుబడులు పెట్టారనే అంశాలపై కూడా ఆరాధిస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు ఎవరైతే ఇందులో అరెస్ట్ కాబట్టారు మిథున్ రెడ్డి కావచ్చు మరి కొంతమందికి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ మద్యం కుంభకోణం తర్వాతే భారీగా వాళ్ళు కోట్ల ఆస్తుల రూపాయలు కూడబెట్టుకున్నారు, పలు సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని కూడా నిర్ధారించారు. ఇవన్నీ ఆధారాలు కూడా కోర్టు సబ్మిట్ చేయడం. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లోనే మద్యం కుంభకోణానికి సంబంధించి చాలా కీలక పరిణామం చోటు చేసుకోబోతున్న కూడా న్యాయ నిపుణులు అయితే భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం అన్ని చుట్టూ తిరిగి మొత్తం ఏదో మొదటి నుంచి చెప్తున్నారు తాడేపల్లి ప్యాలెస్ వేదికగానే ఈ మొత్తం కుట్రకోణం జరిగింది. ఆ తర్వాతే అక్కడి నుంచి విజయసాయిరెడ్డి ఇంట్లో ఈ మొత్తం సమావేశం ఏర్పాటు చేసుకుని ఒక ప్రణాళిక పద్ధతిగానే అవినీతికి పాల్పడ్డారని కూడా నిర్ధారించిన నేపథ్యంలో ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ కు సంబంధించి ఎవరైతే బిగ్ బాస్ గా పరిగణించబడుతున్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఆయన ఆదేశాలు ఆయన కనుసన్నల్లోనే మొత్తం వ్యవహారం నడిచిందని పక్కాగా సిట్టు కూడా ఆధారాలు సేకరిస్తున్న నేపథ్యంలో త్వరలోనే ఆ తాడేపల్లి ప్యాలెస్ కూడా ఆ విచారణ రావాలని ఆదేశాలు అందే అవకాశం ఉందని చర్చ అయితే నడుస్తుంది. దీనికి సంబంధించి సిట్టు అయితే ఇంతవరకు దీనిపై అధికారిక ప్రకటన అయితే చేయలేదు. త్వరలోనే ఒక వారం 10 రోజుల్లోనే ఈ సిట్టు మద్యం కుంభకోణానికి సంబంధించి కీలకమైన ప్రకటనలో కొంతమంది కీలక సూత్రధారుల పేర్లు రాబోతున్నాయి. వాటిని విచారించే సమయంలో ఈ మొత్తం వ్యవహారం మరింత వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఏదైనా కూడా త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ మద్యం కుంభకోణం నుంచి సంచలనమైన అంశాలు వెలుగులోకి వస్తాయని కూడా అందరూ నమ్మకంగా ఉన్నారు. అదేవిధంగా సిట్టు కూడా అదేవిధంగా ఆధారాలతో ముందు సాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. శ్రీనివాస్. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.